ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. సో ఈ రోజు వీడియో టైటిల్ చూస్తే అర్థమైపోయింది కదా, నాకు ఇండియా నుంచి ప్యాకేజ్ వచ్చింది అనమాట. అమ్మ వాళ్ళు పంపించిన ప్యాకేజ్ కాదు, ఈసారి నాకు డెకార్ పార్సల్ వచ్చింది. సో యూజువలీ 2-3 నెలలకు ఒకసారి నేను డెకార్స్ తెప్పిస్తూ ఉంటాను. నాకు ఏమైనా తక్కువది అంటే అనిపించింది, ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, కొత్తగా ఏమైనా అప్డేట్ చేయాలి, లేదా కొత్త గార్లెండ్స్ కూడా డిజైన్ చేయించాలి, ఇవన్నీ అంటే ఒక 2-3 మంత్స్కి ఒకసారి బల్క్ ఆర్డర్ పెడతాను అనమాట. ఈసారి ఏమైందంటే లాస్ట్ మంత్ ఆల్రెడీ ఆర్డర్ పెట్టాను, బల్క్ ఆర్డర్ వచ్చింది. కానీ కొన్ని గార్లెండ్స్ తక్కువ అయ్యాయి, ఇంకొన్ని ఐటమ్స్ తక్కువ అయ్యాయి, అండ్ కొత్త డెకార్ వచ్చింది అనమాట. ఆ డెకార్ కూడా కావాల్సినవి కొంచెం తక్కువ అయ్యాయి. అలాంటప్పుడు ఏం చేస్తానంటే నాకు కావాల్సినవి ఒక బాక్స్ నిండా అయిపోయేటట్టు ఆర్డర్ చేసుకుని తెప్పించుకుంటాను అనమాట. సో అందుకని ఈసారి కూడా బాక్స్ వచ్చింది ఇండియా నుంచి. ఇది మధ్యాహ్నమే వచ్చింది, కానీ ఇవాళ చాలా విపరీతమైన పని ఉండేది ఇంట్లో. క్లీనింగ్, బట్టలు, లాండ్రీ, కిచెన్, ఇంకా అడగద్దు, చాలా ఎక్కువ పని ఉంది. సో అవన్నీ చేసుకున్నాక ఇప్పుడు డిన్నర్ ప్రిపరేషన్ చేస్తున్నాను అనమాట. డిన్నర్ తినేసి ప్రశాంతంగా ఇది ఓపెన్ చేద్దామని అనుకుంటున్నాను. సో రెడీ అయిపోయి కూడా డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. రండి చూపిస్తా ఏం డిన్నర్కి చేస్తున్నాను. సో ఇవాళ డిన్నర్కి నేను భిండి మసాలా చేశానండి. నాకు మా హస్బెండ్కి భిండి మసాలా చేశాను. సింపులే, నో ఆనియన్ నో గార్లిక్. దాని తర్వాత ఇది లాస్ట్కి భిండి ఫ్రై, దానికి ఇష్టం. అండ్ ఇక్కడేమో పిండి, రొట్టెల పిండి కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు పరాటాస్ చేస్తాను. ఇలాంటి భిండి కూర, చోలే కూరలోకి పరాటాస్ చాలా బాగుంటాయి. ఇగో 7:40 అయింది, ఇంకో 20 మినిట్స్లో ఫాస్ట్గా చేసేసి తినేసి ఇంకా నేను ఆ ప్యాకేజ్ ఓపెన్ చేసి చూపించేస్తాను మీకు ఏంటేంటి తెప్పించుకున్నాను. అండ్ నేను జనరల్లీ ఎక్కడి నుంచి తెప్పించుకుంటానో అవన్నీ కూడా చెప్తాను. సో ఇగోండి నా డిన్నర్ రెడీ అయిపోయింది. పరాఠా, తర్వాత భిండి మసాలా, బెండకాయ మసాలా కూర, తర్వాత ఏమో ఈ ఆవకాయ ఉంది కదా, ఇది మహారాష్ట్రన్ స్పెషల్ అనమాట. ఇవి నార్త్లో కూడా ఇలాగే పెడతారు కదా, నార్త్ ఇండియాలో కూడా. సో ఈ ఆవాలు ఉంటాయి కదా, వాటివి ఈ గింజల ఇవి యూజ్ చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. స్పెషల్లీ రోటీ, ఇలా రోటీ కూర అలాంటివి చేసినప్పుడు చాలా బాగుంటుంది అనమాట. ఇది మమ్మీ లాస్ట్ టైం పార్సల్లో పంపించింది. సో ఇది నా సింపుల్ డిన్నర్. తినేసిన తర్వాత నేను పార్సల్ ఓపెన్ చేసినప్పుడు నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. సో అయిపోయిందండి, డిన్నర్ అంతా ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు నాకు పార్సల్లో డెకరేషన్కి ఏంటేంటి సామాన్లు వచ్చాయో అవన్నీ చూపిస్తాను. సో ఫెబ్ ఇంకా మార్చ్లో గృహప్రవేశాలు అవన్నీ ముహూర్తాలు ఉంటాయి కదా బాగానే. సో దానికి సంబంధించి కొన్ని సామాన్లు తెప్పించానమాట. ఇవన్నీ రిపీటెడ్, అంటే నా దగ్గర కొన్ని గార్లెండ్స్ అవన్నీ ఉన్నాయి, కానీ అవి కొంచెం క్వాంటిటీ తక్కువ అనిపించి ఇంకా ఆర్డర్ పెట్టాను. దాంతోపాటు ఇంకొన్ని ఐటమ్స్ కూడా ఆర్డర్ చేశాను అనమాట. సో నాకైతే DHL ద్వారా వచ్చింది ఈసారి ప్యాకేజ్. టైం ఉంటే ఇంకా వేరే ఆప్షన్స్ తీసుకుంటాం. DHL ఏంటంటే ఫాస్ట్ గా డెలివర్ చేస్తారు. నాకు 3 days లో ఇండియా నుంచి ప్యాకేజ్ అయితే వచ్చేసింది. వాళ్ళు ఫ్రైడే షిప్ చేస్తే నాకు మండే వచ్చేసింది. సో చాలా ఫాస్ట్ గా ఉంటుంది, కొంచెం ఎక్స్పెన్సివ్, కానీ ఇంకా ఎప్పుడైనా ఇలా ఎమర్జెన్సీలో అయితే నేను DHL ద్వారానే తెప్పించుకుంటాను. కొంచెం ఒక 200-300 ఎక్కువ అవుతుంది పర్ కేజీ. సో ఈసారి అయితే ఒకే ప్యాకేజ్ వచ్చింది. ఇప్పుడు నేను ఈ ప్యాకేజ్ అయితే ఇండియాలో సహస్ర ఎంటర్ప్రైజెస్ అనే పేజ్ నుంచి తెప్పిస్తానండి ఎప్పుడు కూడా. సో వాళ్ళతో నేను ఫస్ట్ టైం పని చేసినప్పుడు అంటే కొలాబరేషన్ చేశాను అనమాట. అప్పుడు సామాన్లు తెప్పించుకున్నాను. నాకు వాళ్ళ సర్వీస్, క్వాలిటీ అన్ని చాలా నచ్చి ఇంకా నాకు బిజినెస్ ఉంది కాబట్టి ఇంకా వాళ్ళతోనే కంటిన్యూ అవుతున్నాను. అండ్ నాకు మెయిన్గా సహస్ర ఎంటర్ప్రైజెస్లో నచ్చేది ఏంటంటే డెలివరీ అండి. ఎంత ఫాస్ట్గా డెలివరీ చేస్తారంటే వాళ్ళు మన ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత చాలా ఫాస్ట్గా పనిచేసి చాలా ఫాస్ట్గా బ్రహ్మాండంగా డెలివరీ చేస్తారనమాట. అండ్ నాకైతే ఇప్పుడు తన ఫ్రెండ్ కూడా అయిపోయారు. నేను లాస్ట్ మూమెంట్ ఆర్డర్స్ ఒక్కొక్కసారి ఉంటాయి. ఇప్పుడు రెగ్యులర్గా అనుకోండి ప్లాన్ చేసుకుని చేస్తాము, కానీ నాకు ఒక్కొక్కసారి ఏంటంటే 1 week 10 days గ్యాప్లోనే ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. అవి వదులుకోలేం కూడా కదా బిజినెస్ కాబట్టి. సో అలాంటప్పుడు కొన్ని సామాన్లు లేవు అంటే తను ఇమీడియట్ గా యాక్షన్ తీసుకొని పని చేసి నాకు చేస్తారు. అలా చేయకూడదు యాక్చువల్లీ లాస్ట్ మూమెంట్ లో, బట్ నాకు తప్పదు. మీరందరూ అయితే చక్కగా ప్లాన్ చేసుకుని తనతో తెప్పించుకోండి.
సూపర్ అండి. తన దగ్గర బ్రాస్ ఐటమ్స్, తర్వాత గార్లెన్స్ అవి అయితే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళది. నేనైతే రకరకాల కలర్ కాంబినేషన్స్ లో చెప్తూ ఉంటాను. సో అలా గార్లెన్స్ మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ లో తను కస్టమైజ్ చేసి ఇస్తారు. గజమాలలు, దాని తర్వాత కింద వేసుకునే మ్యాట్స్ ఉంటాయి కదా, అవి బ్యాక్ డ్రాప్ క్లాత్స్, బ్యాక్ డ్రాప్ కి కావాల్సిన ప్రాప్స్, యాక్సెసరీస్, కిచెన్ సామాన్లు, తర్వాత డాల్స్, హౌస్ వార్మింగ్ డాల్స్ అన్ని కూడా తన దగ్గర అవైలబుల్ ఉంటాయండి. నేను మాక్సిమం ఈ మధ్య తన దగ్గరే ఆర్డర్ పెడతాను. కాంటెంపరీ డెకార్ మొత్తం ఇక్కడ నేను అమెజాన్ లో తీసుకుంటూ ఉంటాను. ఇంకా కొన్ని ఐటమ్స్ వెరైటీగా కనిపించేవి నేను ఇండియాలో చాలా చోట్ల నుంచి పర్చేస్ చేస్తూ ఉంటాను అనమాట. లైక్ నాగ్పూర్, హైదరాబాద్, బెంగళూరు, అలాగే నాకు నచ్చిన చోట్ల నుంచి తీసుకుంటూ ఉంటాను కొత్తగా ఏమైనా కనిపిస్తే. బట్ మాక్సిమం ఈ గార్లెన్స్ కస్టమైజేషన్, దాని తర్వాత బ్యాక్ డ్రాప్ క్లాత్స్, ఇంకా కింద మీరు అడుగుతూ ఉంటారు కదా రంగోలీ మ్యాట్స్, తర్వాత ముగ్గు క్లాత్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా నేను సహస్ర ఎంటర్ప్రైజెస్ నుంచి తీసుకుంటున్నాను. సో యా, అది చాలా మంచి సర్వీస్ ఉంటుంది. తప్పకుండా నేను చాలా మందిని రికమెండ్ చేశాను అండ్ ఎవ్రీవన్ ఈజ్ సో హ్యాపీ వాళ్ళ కస్టమర్ సర్వీస్ చూసి. సో మీరు కూడా అక్కడ ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఏమైనా కావాలి అంటే. చలో ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేసేస్తాను. సో ఈసారి గార్లెన్స్ వైట్ అండ్ ఎల్లోలో తెప్పించానండి. ఇవి ఆల్రెడీ మీరు నా వీడియోస్ లో చూసారు ఉన్నాయి, కానీ ఏమో డెకార్స్ లో అంటే బ్యాక్ టు బ్యాక్ డెకార్స్ ఉన్నప్పుడు తక్కువ అవుతాయేమో అని తెప్పించాను. ఇగో అండి, ఓకేనా. నెక్స్ట్ ఇవ్వండి, ఈ ఎల్లో అండ్ రెడ్ గార్లెన్స్ కూడా మీరు నా దాంట్లో చూసుంటారు. సో ఇవి కూడా ఒక 10 తెప్పించాను అనమాట. 40 ఉన్నాయి, మొత్తం 50 అయిపోతాయి అనేసి. నెక్స్ట్ ఒక ఎల్లో, వైట్ అండ్ రెడ్ థీమ్ బ్యాక్ డ్రాప్ చేయాలి. దానికోసమని ఇగో ఎల్లో అండ్ వైట్ ఇంకా రెడ్ థీమ్ లో వచ్చే గార్లెన్స్ తెప్పించాను. ఈ 4 తెప్పించాను జస్ట్ బ్యాక్ డ్రాప్ కి. దాంతో పాటు ఇంటికి ఏంటంటే నాకు ఆల్రెడీ ఇలాంటి గార్లెన్స్ ఉన్నాయి, కొన్ని ఎక్స్ట్రా తెప్పించాను. సో ఇవైతే బ్యాక్ డ్రాప్ కి అండ్ ఇవి కూడా యూజ్ అవుతాయి. ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ థీమ్ లోని, ఎల్లో ఇంకా రెడ్ థీమ్ లోని కొన్ని తెప్పించాను అనమాట, నా దగ్గర లేని. నెక్స్ట్ ఇవి పర్ల్ హ్యాంగింగ్స్ తెప్పించానండి. ఇవి నేను జనరల్ గా బ్యాక్ డ్రాప్ కి యూజ్ చేస్తాను. దాని తర్వాత కిచెన్ లో క్యాబినెట్స్ కి గట్టా యూజ్ చేస్తూ ఉంటాను. చాలా క్యూట్ గా ఉంటాయి. నా దగ్గర పింక్, ఎల్లో, వైట్ అన్ని కలర్స్ ఉన్నాయి కానీ రెడ్ లేవు. సో ఎల్లో అండ్ రెడ్ థీమ్ కి బాగుంటుందని ఇవి తెప్పించాను. నెక్స్ట్ ఇవి అండి, లోటస్ పింక్ కలర్ లో ఈ చిలకల గార్లెన్స్. చిలకలు చాలా బాగుంటాయి డెకార్ లో యూజ్ చేస్తే. ఇందులో కూడా నా దగ్గర రెడ్, తర్వాత ఏమో పింక్, గ్రీన్ ఇంకా ఎల్లో ఉన్నాయి, కానీ ఈ పింక్ లేదు, లోటస్ పింక్. సో అందుకని ఇది తెప్పించాను. నెక్స్ట్ ప్లెయిన్ రెడ్ తెప్పించానండి. ఎల్లో రెడ్ థీమ్ తో గానీ, వైట్ రెడ్ థీమ్ తో గానీ, లేదా మామూలుగా కూడా ప్లెయిన్ అయితే మనకి చాలా చోట్ల యూజ్ అవుతుంది. సో ఇవి కూడా వేరే కలర్స్ లో ఉన్నాయి, రెడ్ లేదు. ఈ డీప్ రెడ్ కలర్ చాలా బాగుంటుంది అనమాట. యా, సో ఇవి కూడా తెప్పించాను. నెక్స్ట్ ఇవి ఫోమ్ లోటస్ టైప్ తెప్పించానండి, స్టెన్సిల్స్ లాంటివి. ఇవి బ్యాక్ డ్రాప్ కి యూజ్ చేయడానికి అని తెప్పించాను. ఇలాంటివన్నీ కటింగ్ చేసుకొని ఈ గోల్డ్ స్టిక్కర్ అంటించుకోవడం ఇవన్నీ చాలా కష్టం. సో వాళ్ళ దగ్గర బల్క్ లో ఉంటాయి కాబట్టి ఇలాంటివి, ఇందులోనేమో పింక్ కలర్ లోటసెస్, అలా బ్యాక్ డ్రాప్ కి తర్వాత క్యాబినెట్స్ కి పెట్టుకోవడానికి చాలా వెరైటీ ఉంటాయి. వాళ్ళ వెబ్సైట్ కూడా చెక్ చేయొచ్చు, లేదంటే మీరు ఎక్కడైనా చూసుండి ఆవిడకి ఫోటో కూడా పంపించవచ్చు. సో ఇవి కూడా బల్క్ లో తీసుకున్నాను. నెక్స్ట్ ఈసారి నేను డిజిటల్ ప్రింట్ ముగ్గు క్లాత్స్ తెప్పించానండి. ఎప్పుడు కూడా థిక్ సాటిన్ లో తెప్పిస్తాను, కానీ అది డిజిటల్ ప్రింట్ కాదనమాట. ఇవైతే మనం వాష్ కూడా చేసుకోవచ్చు అంట. ఇవి ఎంత తొందరగా పాడైపోతాయి అంటే, అండ్ నాకు దీనికి ఎక్కువ ఎంక్వైరీస్ వస్తాయి ఎక్కడి నుంచి తీసుకున్నారు అని. సో ఎప్పుడు సహస్ర ఎంటర్ప్రైజెస్ నుంచే తీసుకుంటాను, కస్టమైజ్ చేసుకుంటాను నాకు సైజ్ అది. కాకపోతే ఎప్పుడు ఫస్ట్ ఏమో నేను వెల్వెట్ లో ట్రై చేశాను. సో ఆ పెచ్చులన్నీ ఊడిపోతాయి అండ్ మనం వాష్ చేయలేము. అండ్ గృహప్రవేశానికి తప్పకుండా కొబ్బరి నీళ్లు కానీ, పాలు, పంచామృతాలు అవి పడతాయి కాబట్టి ఇవి పాడైపోతూ ఉంటాయి. సో ఇదేంటంటే డిజిటల్ ప్రింట్ కాబట్టి ఇది కలర్ అది పోదు, ఇది వాష్ చేసుకోవచ్చు అంట. నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేశాను, బట్ డిజిటల్ ప్రింట్ గురించి ఐడియా ఉంది కాబట్టి ఇవి పాడవు అనుకుంటున్నాను. ఇందులో 3 కలర్స్ తెప్పించాను. పింక్ ఒకటి, నా దగ్గర మెరూన్ లాస్ట్ టైం తెప్పించాను, ఆల్రెడీ ఉంది, వాష్ చేయలేదు కానీ ఉంది. సో ఇది లోటస్ పింక్, ఇది ఒకటి తెప్పించాను. దాని తర్వాత గ్రీన్ అండి, నాకు గ్రీన్ అండ్ ఎల్లో చాలా నచ్చాయి. సో గ్రీన్ మీద చూస్తున్నారా ఇలాగా లోటస్ ప్రింట్ వచ్చింది గోల్డెన్. దాని తర్వాత ఇవి ఏంటంటే కిందన వేస్తే చాలా అందంగా ఉంటుంది. అండ్ ఇదేమో ఎల్లో, ఇది మనం బ్యాక్ డ్రాప్ క్లాత్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు, బట్ నేను ఇవి మళ్ళీ బ్యాక్ డ్రాప్ క్లాత్ గా యూజ్ చేయను. సో ఇలా వస్తుంది అన్నమాట ప్రింట్, మనం ఇలా వేసుకోవాలి. ఇలా మొత్తం వేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు గ్రీన్ బ్యాక్ డ్రాప్ పెట్టామనుకోండి, ఇది వేస్తే చాలా బాగుంటుంది, కానీ ఎల్లో కాబట్టి తొందరగా మరకలు పడతాయి.
సో నేనైతే ఇది గ్రీన్ బ్యాక్ డ్రాప్ తో వాడతాను. అంతే అండి. నెక్స్ట్ అయితే ఇవి నా క్లాత్స్ కావాలనుకుని గోల్డెన్ ఇంకా లెమన్ ఎల్లోలో ఇవి తెప్పించాను. ఇవి నాకు ఎక్స్ట్రా కావాలని తెప్పించాను అనమాట. ఇది మన స్టెప్స్ మీద కానీ బ్యాక్ డ్రాప్ మీదకి యూజ్ చేసుకోవచ్చు. అండ్ నార్మల్ గా యూజ్ అయ్యే కలర్సే కదా, సో ఇది తెప్పించుకున్నాను ఎక్స్ట్రా. అండ్ లాస్ట్ అండి, ఇది ఒక లోటస్ తెప్పించాను, ఫోమ్ లోటస్. దీని మీద మనం ఏ కలర్ ఫోమ్ రోజెస్ అయినా అంటించుకోవచ్చు. సో పింక్ ఉంది నా దగ్గర, వేరే కలర్స్ అవి ఉన్నాయి కాబట్టి ఇది చూడాలి ఏ కలర్ చేస్తాను. సో ఇది కూడా ఒకటి తెప్పించాను అండి. ఇవన్నీ తెప్పించుకున్నాను ఈసారి. మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కూడా ఇలా డెకరేషన్ సామాన్లు అవన్నీ కావాలి అంటే కనుక సహస్ర ఎంటర్ప్రైజెస్ ని కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, మీరు వాట్సాప్ లో కూడా వాళ్ళతో ఆర్డర్ చేసుకోవచ్చు. వెబ్సైట్ కూడా ఉంది. సో క్వాలిటీ అది సూపర్ గా ఉంటుంది, ఇంకా తిరిగి చూసుకోకర్లేదు. అది అండి ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.